హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటోబయాకి. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది మార్నింగ్, సండే 16th ఆగస్ట్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక సీక్రెట్ ప్లేస్ అన్నమాట. అది సీక్రెట్ ప్లేస్ అంటే అది చాలా తక్కువ మందికే తెలుసు అన్నమాట. మెయిన్లీ బైక్ రైడర్స్ అయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు. యాక్చువల్గా అది ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. సో మనం వెళ్ళే వరకు ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ అవుతుంది. సో లైటింగ్ అది అంత బాగుంటుంది కాబట్టి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో ఆ సీక్రెట్ ప్లేస్ నేను ఇప్పుడు రివీల్ చేయను. ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత నేను విత్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు పెడతాను. అలాగే అందరికీ చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. ఇంకా పిక్నిక్ అయితే బెస్ట్ ప్లేస్ అన్నమాట అది. సో అదొకటి. ఇంకొకటి మనం కవర్ చేసుకోబోయేది ఏంటంటే పోచమ్మ సాగర్ లేక్ తెలుసు కదా, అక్కడికి వెళ్తున్నాం మనం యాక్చువల్గా. సో ఫస్ట్ అయితే మనకు పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టిద్దాం. 19 degrees ఉంది టెంపరేచరు. $60 పైనే ఉంది. ఫుల్ ట్యాంక్. మంచిగా చూసుకొని కొట్టు హోలు. మంచిగా చూసుకొని కొట్టు, ఇంకా లోపలి కట్టు. మనోడు మొన్న పెట్రోల్ బయట పోసిండు కదా, మనోడు బయట పోసిండు, ఆ వీడియో పెట్టిన. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆల్రెడీ ఫేమస్ అయిపోయాడు. 120,000 మంది చూసిర్రు ఆయన. నీది రికార్డ్ అవుతుంది, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. చెప్పాలి అయింది ముందు, ఇంకా కొట్టాలి, ఇంకొట్టుకుంటుంది. ఫేమస్ అవుతాడు చూడు, నన్ను కూడా ఫేమస్ అవుతాం ఫుల్. కంటెంట్ కావాలంటే నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయ్యాడా. గైస్ 1,495 రూపాయలు అయింది. 11.8 లీటర్లు. మోటో ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఆయనది. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఇది కూడా పెడతా. గైస్ ట్రిప్ ఏ మొత్తం 0 వేసేసిన. గైస్ సర్వీస్ రోడ్ అయితే ఎక్కేసినాం. మీరు అక్కడ చూసుకోవచ్చు ఎగ్జిట్ నెంబర్ 4 అని చెప్పేసి ఉన్నది. సో మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి పోచమ్మ సాగర్ అక్కడికి వెళ్దాం, లేక్ దగ్గరికి. ఇప్పుడు మల్లన్న సాగర్ వేరు, పోచమ్మ సాగర్ వేరు. మల్లన్న సాగర్ ఇంకా పైన ఉంటుంది, పోచమ్మ సాగర్ కొంచెం మన హైదరాబాద్కి దగ్గర ఉంటుంది. అండ్ ఇంకొక మ్యాజికల్ ప్లేస్, ఇంకొక సీక్రెట్ ప్లేస్. ఆ సీక్రెట్ ప్లేస్కి పోయిన తర్వాత రివీల్ చేస్తా. గాయస్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర దాకా వచ్చేసినాం మనం ఇప్పుడు. గాయస్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గరకు వచ్చేసినాం మనము. సో ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 5 కూడా మనం దాటేస్తున్నాము. మనకి ఇక్కడ మ్యాప్లో ఉంది కదా, ఇది ఎగ్జిట్ నెంబర్ 5 అన్నమాట. దాని పక్క నుంచి మనం సర్వీస్ రోడ్లో కలుస్తున్నాం ఇప్పుడు. సర్వీస్ రోడ్లల్లో అన్నిటికంటే నచ్చింది ఏదంటే ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఎవ్రీ 1 కిలోమీటర్కి, ఎవ్రీ 2 కిలోమీటర్స్కి, మ్యాక్సిమం ఎవ్రీ 3 కిలోమీటర్కి ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అదొక్కటి నచ్చదు. కాకపోతే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు కంప్లీట్లీ మనకు ట్రాఫిక్ అనేది ఉండదు. మీరు చూసుకోవచ్చు, అసలు ట్రాఫికే లేదు మొత్తం కంప్లీట్లీ. అండర్ గ్రౌండ్ సౌండ్ చూడండి. నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా అండర్ గ్రౌండ్ సౌండ్. సూపర్ అని చెప్తున్నాడు బ్రో. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 5కి 6కి మధ్యలో అన్నమాట. అన్ని సర్వీస్ రోడ్లు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అవి గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ లేవు.
మొత్తం బిస్కెట్ వేస్తుంది అసలు. ఇప్పటికే ఒక 4-5 సార్లు డైవర్షన్ చేసింది అది. అంతా అడవిలాగానే ఉంది. అనుకున్నట్టే గేటు కూడా వచ్చేసింది. రైల్వే స్టేషన్ 2 పట్టాలు ఉన్నాయి, అది కూడా క్రాస్ చేసేసినాం. ఎగ్జిట్ నెంబర్ 6 కూడా దాటేస్తున్నాం మనము. మా కర్వింగ్ సూపర్ ఉంది అసలు. ఇట్లాంటి కాడ అసలు స్పోర్ట్స్ బైక్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ సర్కిల్ దాటాలా. అసలు మొత్తం లారీలు అవే ఉన్నాయి. ఒక్కడు గుద్దితే అవుటే ఇంకా మనం. ఒక్కొక్కటి చిన్నగా కూడా వస్తలేరు మళ్ళీ. సో ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 6 దాటి 6కి 7కి మధ్యలో ఉండే మనం సర్వీస్ రోడ్లో ఉన్నాము ప్రస్తుతానికి. ఫెల్లో రైడర్స్. మన ఫెల్లో రైడర్స్. ఇది ఈవి కంప్లీట్లీ. సౌండ్ ఎట్లా, అసలు సౌండే లేదు అసలు. కంప్లీట్లీ మనోడికి గురిద్దాం హైఫై. రైడ్కి వెళ్తున్నాం మనం. అంతే గాయ్స్, వి మెన్ బికమ్ ఫ్రెండ్స్ వెరీ ఫాస్ట్. గాయ్స్ ఎగ్జిట్ నెంబర్ 7 కూడా దాటమంటుంది. ఎగ్జిట్ నెంబర్ 7 దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి మనం. అంటే చాలా లాంగ్ గాయ్స్. అసలు మనం ఆల్మోస్ట్ ఇంకా 28 కిలోమీటర్స్ కవర్ చేయాలి. మొత్తం గ్రీనరీ గైస్, అటు ఇటు మొత్తం గ్రీనరీ ఉంది. రైట్ సైడ్ వాటర్ ఒకటి ఉంది, ఎంటీ రోడ్డు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్ దాటేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలంట. ఇది కంప్లీట్లీ న్యూ రూట్ నాకు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అసలు. టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది ఆల్రెడీ. తినిపోదామంటే మళ్ళీ లేట్ అవుతుంది. మొత్తం ట్రీస్ వెల్కమింగ్ లాగా, మధ్యలో మొత్తం బటర్ఫ్లైసే. ఎక్కడ వేసినా బటర్ఫ్లైస్. ముందు ఇంకా చాలా బటర్ఫ్లైస్ ఉండే అసలు. ఈ చెట్లు ఉన్నాయి కదా, మీరు చూసుకోవచ్చు, అక్కడక్కడ మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం బటర్ఫ్లైస్ ఇట్లా ఫేస్కి వస్తూ ఉన్నాయి. అప్పుడు కెమెరా ఆన్లో లేదు అప్పుడు. గైస్ ఇప్పుడే రీచ్ అయిపోయినా కొండపోచమ్మ సాగర్కి. మన గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిందన్నమాట. సో ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. చాలా గాలి వస్తుంది, గాలి డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వీడియో మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది పైకి. సో అక్కడ నుంచి రోడ్ మీదకి వెళ్ళాలంటే మాత్రం మనకి ఒక 300 మీటర్స్ నుంచి 500 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. సో అందుకే చాలామంది ఇట్లా స్ట్రైట్గా ఫ్రంట్ నుంచి ఎక్కిస్తున్నారు. అక్కడ గేట్లు వేసినాయి అన్నమాట, కంప్లీట్లీ లాక్ చేసేసి ఉన్నాయి. పైకి వెళ్ళడానికి అసలు ఆప్షన్ లేదు. అండ్ అందరు బైక్స్ అండ్ కార్స్ ఇక్కడనే పార్కింగ్ చేసుకుంటున్నారు. చాలామంది జనాలే వచ్చారు ఇక్కడికి. సో నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. నీళ్ళు కొంచెం తక్కువనే ఉన్నాయి, అంటే తక్కువ అంటే సగం ఉన్నాయి, కంప్లీట్గా ఫుల్ అయితే లేవు. అయినా కూడా సూపర్ ఉంది అసలు. ఎవరన్నా ఉన్నా అయిపోవు, మెయింటెనెన్స్ వాళ్ళు
డబ్బులు ఇచ్చైనా బైక్ తీసుకొచ్చేది. అక్కడ గేట్ వేసి పెట్టారు, మీకు కనిపిస్తుందా? సో బైక్స్ వచ్చినా అక్కడ వరకు ఆగిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. దీంట్లో ఎవరైనా ఉన్నా కనీసం ఎంత కొంత డబ్బులు ఇచ్చి బైక్ తీసుకొని వచ్చేది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఒక స్కూటీ కనిపిస్తుంది. ఇంకా జనాలు అక్కడ దాకా వెళ్ళారు జనాలు. ఇక్కడ కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నారు. చాలా పెద్దగా ఉంది గైస్. ఇట్లా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇంకా అట్లా ఇక్కడ ఏదో ఉంది, డ్యామ్ ఇదే అనుకుంటా. మొత్తం ఇట్లా రౌండ్గా మళ్ళీ నేను నిల్చున్న దాకా చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇంత ప్లేస్ని ఓన్లీ వాటర్ స్టోరేజ్ కోసానికే మన కేటీఆర్ ప్రభుత్వంలో కట్టించారు. నేను ఎప్పటికీ వినేది న్యూస్లో, అప్పుడప్పుడు మన కేటీఆర్ సార్ అనేవాడు మల్లన్న సాగర్ అని, కొండపోచమ్మ సాగర్ అని. సో మల్లన్న సాగర్ నుంచి వచ్చి ఇక్కడ కొండపోచమ్మలో వస్తాయి అనమాట. లేకపోతే ఇక్కడ నుంచి అటు వస్తే అక్కడి నుంచి ఇటుకు వస్తే నాకు ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను టార్గెట్ ఏమనుకుంటున్నా అంటే మానేరు అవి ఆ వాటర్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మల్లన్న సాగర్లో పోసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పోసి మోటార్లతో ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి తెప్పించుడే టార్గెట్ అనుకుంటా. కానీ అసలు ఆ వ్యూ, అసలు ఆ ఆలోచన వచ్చింది చూసినావా వాటర్ కోసానికి, అదే చాలా గ్రేట్ అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత నీట్గా కట్టించారు అసలు. వాటర్ దగ్గర అవుతుంది, వాటర్ దగ్గరికి పోతా నేను, కిందికి దిగుతా, వాటర్ దగ్గరికి వెళ్ళిపోతా. సగం అయితే దిగేసిన, అక్కడి నుంచి ఇంకా సగం ఉంది. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అసలు ఇంత పెద్ద కుండ, ఇది ఒక కుండ అనుకుంటే ఇంత పెద్దది నిండాలంటే ఎంత వాటర్ పోయాలి అసలు, ఎంత వాటర్ తేవాలి ఇక్కడికి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అసలు. గైస్ చూసుకోవచ్చు అసలు ఎంత క్లియర్ వాటర్ ఉన్నాయంటే అంత క్లియర్ వాటర్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. మనకి చాలా వేవ్స్, గాలి వల్ల మనకి వేవ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ లోతు కూడా అంత ఎక్కువ ఏం లేదు లోతు. ఈ మట్టి అంతా కొంచెం ఎర్రమట్టి, రాగడి మట్టి అంటారు కదా, కొంచెం ఆ మట్టి టైప్ ఉందన్నమాట. సో వాటర్లోకి వెళ్తే లైట్గా మెత్తగా ఉంది మట్టి, కాకపోతే ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెయిన్లీ ఏంటంటే నేల మొత్తం ఫ్లాట్ ఉండడం వల్ల ఎక్కువ లోతు లేదు. అక్కడ దూరంలో చూసుకోవచ్చు మీకు ఎంత అలలు వస్తున్నాయో. అటు సైడ్ గాలి ఎక్కువ వస్తుంది. నేను పైకి వచ్చాను, ఇప్పుడు మధ్యలో సెంటర్లోకి వచ్చాను. ఇక్కడ కొంచెం హైట్ ఉందన్నమాట నేల. సో ఇక్కడ వాటర్ చూస్తే ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు. నాకు స్విమ్మింగ్ చేయాలనిపించింది, నాకు అంత ఫ్రెష్ ఉన్నాయి వాటర్. మళ్ళీ ఎక్కువ లోతు కూడా లేదు, ఒక్కొక్క ప్లేసెస్లో మాత్రమే కొంచెం లోతు ఉంది. మ్యాక్సిమం ప్లేసెస్లో ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా ఉన్న దగ్గర మనకి కనిపించేస్తుంది. అంటే చాలా వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎండ కూడా కొట్టట్లేదు, మొత్తం సన్ని మేఘాలు మొత్తం కప్పేశాయి. ఎండ కొట్టట్లేదు, చల్ల గాలి వస్తుంది. అండ్ వెదర్ కూడా చాలా కూల్ ఉంది, మంచి వేవ్స్ వస్తున్నాయి. ఇటు సైడ్ చూస్తేనైతే కొంచెం బీచ్ లాగానే అనిపించింది నాకు, చిన్నగా మినీ అంటే ఇంకా అసలు టైనీ బీచ్ లాగానే ఉంది అసలు. చూడండి మీరు, నేల కూడా మంచిగా ఫ్లాట్గా ఉంది అసలు. ఇక్కడ కొద్దిసేపు నేను కూర్చున్నాను, ఆ వేవ్స్ వస్తూ ఉంటే మంచిగా మెంటల్ పీస్ నాకు వచ్చినట్టు అనిపించింది. అసలు వర్క్లో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా కూడా మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్గా స్ట్రెస్ కానీ ఏది ఉన్నా కూడా బాడీ అలసట వర్క్తో కానీ దేంతో కానీ ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచిగా మనకి మెంటల్ పీస్ దొరుకుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. మంచి రిలాక్సేషన్ ఇది, బాడీకైనా మెంటల్గానైనా. చాలామంది ఫ్యామిలీస్ తోటి కూడా వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. కొంతమంది అయితే స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో అక్కడ స్విమ్మింగ్ కూడా చేసేస్తున్నారు. నేను చాలాసేపు ఇక్కడే కూర్చొని నేను మంచిగా ఎంజాయ్ చేసిన. మంచిగా వేవ్స్ని, ఆ వేవ్స్ సౌండ్ కానీ, ఆ గాలి కానీ, మంచి ఆ సీనరీ కానీ మంచిగా ఎంజాయ్ చేసి చాలాసేపు నేను వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చేసాను. యాక్చువల్గా ఇది మా ప్లేస్ నుంచి వెళ్ళి ఒక 70 కిలోమీటర్స్ అట్లా ఉంది. మళ్ళీ రిటర్న్లో నేను వెళ్ళేటప్పుడు ఇంకొక ప్లేస్ చూసి అక్కడికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను నేను ఈ వీడియో కోసానికి. సో నా టైంని నేను పెడుతున్నాను, ఎఫర్ట్ పెడుతున్నాను, మనీ కూడా పెడుతున్నాను. కానీ నాకేంటంటే జస్ట్ వ్యూస్ వస్తున్నాయి అంతే. నాకు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ఎక్కువ. అండ్ షేర్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. కొంచెం ప్రోత్సహించి ఒక కామెంట్ పెట్టేసి మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒకళ్ళకో ఇద్దరికో షేర్ చేసేసి, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లో దేంట్లోనో ఒక దాంట్లో పెట్టుకొని
ఇట్లా చేసుకుంటే నాకు కూడా కొంచెం ప్రోత్సాహం ఉంటుంది, నేను కూడా కొంచెం మోటివేట్ అవుతా, నాకు కూడా ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తూ ఉంటే మీకు కూడా ఐడియా వస్తుంది కదా. మీరు ఇంత దూరం రాకుండా నేనే వీడియో తీసి నేను మీకు చూపిస్తున్నా కదా. సో మీకు అక్కడ దాకా రావాల్సిన పని లేకుండా మీకు కళ్ళకు కట్టినట్టు డైరెక్ట్ నేను మీ టీవీలో కానీ ఫోన్లో కానీ చూసుకునేలాగా వీడియో తీసి ఇంత క్లారిటీలో వేస్తున్నాను. సో మీరు ఇట్లా చూసిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవచ్చు వీకెండ్లో. ఓకే ఇంత బాగుందా, సో మనం కూడా వెళ్దామని చెప్పేసి. సో దానికోసమైనా నాకు సపోర్ట్ చేయండి కొంచెం, మన తెలుగు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. నార్త్లో అయితే చాలా సపోర్ట్ వస్తుంది కానీ మన తెలుగు సైడే ఇంత సపోర్ట్ రావట్లేదు. పైనుంచి వెళ్ళి ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. చూసుకోండి మీరు, చాలా బాగుంది అసలు సీనరీ, మంచి వేవ్స్. అక్కడనైతే గట్టు ఇంకా లోపల దాకా ఉంది, దాని మీద నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే చాలా దూరం అక్కడ సెంటర్లో నిల్చున్నట్టే అనిపిస్తుంది. నాకు అట్లా అనిపించింది, మంచి ఫీల్ వచ్చింది. నేను కొంచెం దూరం లోపలికి కూడా వెళ్ళి నిల్చున్నాను. పైన చూసుకోవచ్చు మీరు, మేఘాలు కూడా మొత్తం సూర్యుడిని కప్పేసాయి, అసలు ఎండనే కొట్టట్లేదు. కిందనేమో మంచి గాలి వస్తుంది. నా బ్యాగు కెమెరా అక్కడ పెట్టేసినాను నేను, నా ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసా కదా, పవర్ బ్యాంక్ పెట్టేసి కెమెరా ఛార్జింగ్ పెట్టేసాను. నేను ఎంత దూరం వచ్చినా కూడా నేను నిల్చొనే ఉన్నాను, చూసారా ఇంత హైట్లో ఉన్నాను. జస్ట్ నా మోకాల వరకు కూడా నాకు వాటర్ రాలేదు. సో మీరు పిల్లల్ని తీసుకొచ్చినా కూడా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్క్రీన్లో నేను ఏం చూపిస్తున్నానంటే కొండపోచమ్మ సాగర్ అనేది ఎక్కడ ఉంది కరెక్ట్ లొకేషన్ అని చెప్పేసి చూపిస్తున్నాను. తేజ వ్లాగ్స్ 27 అని చెప్పేసి వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు ఇట్లనే యూట్యూబ్లో. సో ఫ్రెండ్ లాగా అన్నమాట, ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా. సో నేను గూగుల్ మ్యాప్స్లో చూపిస్తున్నాను, అతను కూడా పింగ్ చేశాడు. అతను నేను కలిసే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం వేరే ఇష్యూస్ వల్ల అతను రాలేకపోయాడు, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఇది ఎగ్జిట్ నెంబర్ 7 అన్నమాట. ఓఆర్ఆర్ ఉంది కదా, మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 ఇది. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7లో దిగేసి స్ట్రైట్గా అట్లా పైకి వెళ్ళాలన్నమాట. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇందాక మనం పోయిన ప్లేస్ ఇక్కడ, ఈ గట్టు మీద కొద్దిసేపు ఉన్నాం. తర్వాత ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ బీచ్ అని చెప్పిన కదా, అక్కడికి వెళ్ళాం. బాగుంది కదా, మంచి గ్రీనరీ. గైస్, ఇది షామీర్పేట తర్వాత వచ్చే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది మన ఓఆర్ఆర్ చూస్తున్నారు కదా. కరెక్ట్ ఓఆర్ఆర్ పైన ఉంది మన వాళ్ళు. ఇది సర్వీస్ నుంచి అంత సర్వీస్ వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. ఒకసారి మనం పైకి వచ్చాక చూడండి సర్వీస్ ఓఆర్ఆర్. ఇదే నేను చెప్పిన సీక్రెట్ ప్లేస్. మొత్తం సో ఆ సీక్రెట్ లొకేషన్ పేరు వచ్చేసి అండర్ ద మూన్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. షామీర్పేట దగ్గర నుంచి ఉంటుంది కొంచెం లొకేషన్. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళడానికి రోడ్ ఎక్కడ ఉన్నదో మనకు ఐడియా లేదు.
గైస్ చూడండి, మొత్తం చెట్లు. మనోడు ఇక్కడ ఉన్నాడు. ఇది లేక్. కయాకింగ్ చేస్తూ ఉన్నారు మంచిగా. 200 రూపీస్ అంట కయాకింగ్కి. ఒకవేళ ఫోటోషూట్స్ ఏమైనా ఉంటే 2500 అంట. అడల్ట్స్కి జస్ట్ ఎంట్రీ కోసానికి ఈచ్ వన్ 50 రూపీస్ అంట. అసలు ఎంత బాగుంది చూడండి లొకేషన్. మంచి హాలిడే స్పాట్స్, మంచిగా పిక్నిక్ వస్తున్నారు చాలామంది. టెంట్లు తెచ్చుకొని వేసుకొని మరి పిక్నిక్ వస్తున్నారు. కార్లు కూడా వస్తున్నాయి చూడండి, ఇక్కడ దాకా కార్ వచ్చింది. సో కార్లు రావడానికి కూడా దారి ఉన్నది, డోంట్ వరీ. బైక్స్ కూడా ఇక్కడ దాకా వచ్చేసినాయి చూడండి లొకేషన్. ఎవరితో కార్ ఎక్కుతుంది అనుకుంటాను. అక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి, వెనకాల చెట్లు ఉన్నాయి. కొంతమంది గ్రూప్కి వచ్చారు, ఫోటోస్ తీసుకుంటా బైక్ తోటి అని అన్నారు. సరే అన్నాను. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, వేరే కాడికి వెళ్దామని అన్నాను.